గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరు గ్రామ పంచాయతీలో 3 కోట్ల రూపాయల మేర నిధులు గోల్మాల్ జరిగిందని జిల్లా కలెక్టర్కు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. సర్పంచ్ ప్రీతి తన ఇష్టానుసారం నిధులు దుర్వినియోగం చేశారని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. గత 3 ఏళ్లలో పంచాయతీలో లక్షలాది రూపాయల అవినీతి జరిగిందని, 2 సార్లు సర్పంచ్ చెక్ పవర్ కూడా రద్దు చేశారని వారు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే శివకుమార్ సర్పంచ్కు సహకరించారని, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని వారు కోరారు. గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం పట్ల అర్జీని సమర్పించాము. ఈ యొక్క అవినీతి అనేది చొప్పర ప్రీతి గారు ఏ రోజైతే పంచాయతీకి సర్పంచ్గా ఎన్నికై బాధ్యతలు స్వీకరించి పాలన కొనసాగిస్తూ ఉన్నారో ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు 2 దఫాలు అవినీతి ఆరోపణల మీద చెక్ పవర్ పోగొట్టుకున్నారు, సాక్ష్యాలతో సహా. ఏ గ్రామ పంచాయతీకైనా అకౌంట్ ఉంటుంది, చెక్ పవర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. వాటి ద్వారా బిల్లులు అనేవి వాళ్ళు పాస్ చేయాలి. వాటి ద్వారా బిల్లులు అనేవి చేతి చెల్లింపులు కాకుండా చెల్లించాలి. అలా కాకుండా 92 లక్షల రూపాయలు మొదటి దఫా నగదు రూపంలో పనులు చేయించాము అంటూ బిల్లులు పెట్టి ఒక అవినీతికి పాల్పడి అడ్డగోలుగా గ్రామ ప్రజల సొమ్ముని హరించడం జరిగింది.